Hi everyone. In this video we'll discuss about the what is a campaign. Campaign అంటే ఏంటి? మన గూగుల్ యాడ్స్లో వీ కెన్ క్రియేట్ ద క్యాంపైన్స్ రైట్. సో క్యాంపైన్ అంటే ఏంటి? వేటికి ఎలాంటి వాటికి మనం క్యాంపైన్స్ క్రియేట్ చేయొచ్చు. సో విల్ డిస్కస్ ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపైన్ అంటే ఏంటి అంటే సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్రూప్ అనమాట. గ్రూప్ ఆఫ్ యాడ్ గ్రూప్స్ కీవర్డ్స్ అండ్ యాడ్స్ అనమాట. క్యాంపైన్ అనేది ఒక ట్రీ అయితే దీస్ ఆర్ ద సబ్ బ్రాంచెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపైన్ అనేసి క్యాంపైన్ ఉంటుంది. సో దానికి సబ్ బ్రాంచెస్ దాంట్లో మనం వీ క్యాన్ యాడ్ ద మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ అనమాట. ఈచ్ యాడ్ గ్రూప్లో వీ క్యాన్ యాడ్ మల్టిపుల్ కీవర్డ్స్ అండ్ యాడ్స్ అనమాట. అలా ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఏ క్యాంపెయిన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ యాడ్ గ్రూప్స్ కీవర్డ్స్ అండ్ యాడ్స్ అనమాట. ఇట్స్ ద టాప్ లెవెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఇన్ గూగుల్ యాడ్స్ అనమాట. ఓకేనా. సో ఈ క్యాంపెయిన్ హైరార్కీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ తర్వాత ప్రతి క్యాంపెయిన్లో వీ క్యాన్ క్రియేట్ మల్టిపుల్ యాడ్ గ్రూప్స్. ఓకేనా. ఒక్కొక్క యాడ్ గ్రూప్లో వీ క్యాన్ యాడ్ కీవర్డ్స్ అండ్ ద యాడ్స్ అనమాట. ఆ కీవర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ కన్వే ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ రిలేటెడ్ మనం యాడ్ కాపీస్ రాస్తామన్నమాట. దట్స్ హౌ ద క్యాంపెయిన్ హైరార్కీ విల్ బీ. ఓకేనా. సో మనము క్యాంపెయిన్లో షేర్డ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇట్ మీన్స్ దట్ ఒక క్యాంపెయిన్లో మనం మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా. సో మన క్యాంపెయిన్ లెవెల్లో ఏమైతే ఇస్తామో కొన్ని ఏమైతే బడ్జెట్ కానీ లొకేషన్ టార్గెటింగ్ కానీ బిట్ స్ట్రాటజీ కానీ నెట్వర్క్ సెట్టింగ్స్ కానీ ఏమైతే ఇస్తామో సో అవన్నీ యాడ్ గ్రూప్స్ షేర్ చేసుకుంటాయి అనమాట. దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా. సో ఇట్స్ లైక్ ఏ క్యాంపెయిన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ lot of ad groups. In each ad group will add multiple keywords and ads. ఓకేనా. దట్స్ హౌ ద క్యాంపెయిన్ హైరార్కీ విల్ బీ. సో మనం ఏమైతే బడ్జెట్ కానీ లొకేషన్ టార్గెటింగ్ కానీ బిట్ స్ట్రాటజీ నెట్వర్క్ సెట్టింగ్స్ ఇంకా యాడ్ షెడ్యూల్ ఇలాంటి దగ్గర మల్టిపుల్ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట మనకు. సో అవన్నీ షేర్డ్ ఎలిమెంట్స్ అక్రాస్ ఆల్ యాడ్ గ్రూప్స్ అనమాట. మనం ఎన్నైతే యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ యాడ్ గ్రూప్స్ అన్నీ షేర్ చేసుకుంటాయి అనమాట. వీటిని క్యాంపెయిన్ లెవెల్లో మనం ఏమైతే బడ్జెట్ కానీ లొకేషన్ టార్గెటింగ్ కానీ యాడ్ షెడ్యూల్ కానీ ఇంకా బిట్ స్ట్రాటజీ కానీ నెట్వర్క్ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ ఏవైతే మనం క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో ఇస్తున్నామో మనం క్రియేట్ చేసిన అన్ని యాడ్ గ్రూప్స్ అవన్నీ షేర్ చేసుకుంటాయి అనమాట. సో అవన్నీ మనం షేర్డ్ ఎలిమెంట్స్ అంటాం అనమాట. బడ్జెట్ని కానీ వీటన్నిటిని. ఓకేనా. సో క్యాంపెయిన్ ఆర్గనైజేషన్ సో ఎలా ఉంటుందంటే మనం యూజువల్గా క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే సో క్యాంపెయిన్స్ ఆర్ యూజువల్లీ క్రియేటెడ్ ఫర్ మెయిన్ ప్రోడక్ట్ కేటగిరీస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈకామర్స్ క్లయింట్ అనుకోండి. వాళ్ళు షూ బ్రాండ్ రన్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే మేబీ వాళ్ళ దగ్గర ఓన్లీ రన్నింగ్ షూ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మేబీ వీ క్యాన్ రన్నింగ్ షూ అన్నీ ఒక క్యాంపెయిన్ రన్నింగ్ షూలో ఏమైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయొచ్చు. క్యాజువల్ షూ అన్నిటికీ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాము. స్పోర్ట్స్ షూ అన్నిటికీ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం అనమాట. సో వెల్ ఆర్గనైజ్డ్ వేలో. సో రన్నింగ్ షూ క్యాంపెయిన్ రిలేటెడ్లో అన్ని రన్నింగ్ షూ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. క్యాజువల్ షూ ప్రోడక్ట్స్ క్యాంపెయిన్లో ఓన్లీ క్యాజువల్ షూ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. స్పోర్ట్స్ షూ రిలేటెడ్ క్యాంపెయిన్లో ఓన్లీ దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. దిస్ ఈస్ హౌ వీ క్యాన్ ఆర్గనైజ్ అవర్ క్యాంపెయిన్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ ఆ కేటగిరీకి సంబంధించి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మనము. సో విత్ ఇన్ ద క్యాంపెయిన్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసాము. సో వీ క్యాన్ క్రియేట్ ద క్యాంపెయిన్స్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ కేటగిరీ. రన్నింగ్ షూ అన్నిటికీ ఒక క్యాంపెయిన్, క్యాజువల్ షూ అన్నిటికీ ఒక క్యాంపెయిన్, స్పోర్ట్స్ షూ అన్నిటికీ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఆ క్యాంపెయిన్లో సో మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి మనకి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ షూ అనుకోండి. రన్నింగ్ షూ అనే క్యాంపెయిన్ అనుకోండి. రన్నింగ్ షూ అనే క్యాంపెయిన్ క్రియేట్ చేసి దాంట్లో బడ్జెట్ కానీ ఇంకా నెట్వర్క్ లెవెల్ సెట్టింగ్స్ కానీ బిట్ స్ట్రాటజీ ఇవన్నీ మనం క్యాంపెయిన్ లెవెల్లో సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా. రన్నింగ్ షూ అనే ప్రోడక్ట్ కేటగిరీలో ఎలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా మనకి. నైకీ రన్నింగ్ షూ ఉంటాయి. ఒకవేళ ఆ బ్రాండ్ వాళ్ళ దగ్గర ఇలాంటి మల్టిపుల్ బ్రాండ్ రన్నింగ్ షూ ఉంటే వీ క్యాన్ క్రియేట్ లైక్ దిస్ అనమాట. ఒకవేళ వాళ్ళు రన్నింగ్ షూ అనేసి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి మేబీ నైకీ రిలేటెడ్ ఏవైతే రన్నింగ్ షూ ఉన్నాయో అవన్నీ ఒక యాడ్ గ్రూప్లో ఆర్గనైజ్ చేస్తాము. అడిడాస్ రిలేటెడ్ రన్నింగ్ షూ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక యాడ్ గ్రూప్ 2లో ఆర్గనైజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే యాడ్ గ్రూప్ 3లో. ఓకేనా. యాడ్ గ్రూప్ 4లో
ఓకేనా. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నైకీ రన్నింగ్ షూ అనే యాడ్ గ్రూప్లో మనం ఎలాంటి కీవర్డ్స్ టార్గెట్ చేస్తాం, ఎవరైతే నైకీ షూస్ నైకీ రన్నింగ్ షూ అన్ని టార్గెట్ చేస్తున్నారో అలాంటి కీవర్డ్స్ అన్నీ మనము నైకీ రన్నింగ్ షూ యాడ్ గ్రూప్లో టార్గెట్ చేస్తామన్నమాట. టార్గెట్ చేసి యాడ్స్ రాస్తాము. యాడ్ కాపీస్లో కూడా వీ హైలైట్ అబౌట్ ద బ్రాండ్ అండ్ మెయిన్ యూఎస్పీస్ అండ్ ద ఆఫర్ అవన్నీ హైలైట్ చేస్తామన్నమాట. ల్యాండింగ్ పేజ్ కూడా మనం ఎలాంటి ల్యాండింగ్ పేజ్ ఇస్తాము, ఏ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాము, నైకీ రన్నింగ్ షూస్కి ఏ పేజ్లో అయితే నైకీ రిలేటెడ్ రన్నింగ్ షూ ఉన్నాయో ఆ పేజ్కి మనం రీడైరెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇన్ ద సేమ్ వే యాడ్ గ్రూప్ టు అడిడాస్ అనుకున్నాం కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒకవేళ అడిడాస్ బ్రాండ్ రన్నింగ్ షూ వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, సో వీ క్యాన్ ఎవరైతే అడిడాస్ రన్నింగ్ షూ అడిడాస్ ఇలాంటి కీవర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. అడిడాస్ రన్నింగ్ షూ అడిడాస్ షూ ఇలా ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో అలాంటి కీవర్డ్ని మనం టార్గెట్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి మన యాడ్స్ రన్ చేయొచ్చు అనమాట. అలాంటి వాళ్ళకి మన యాడ్స్ చూపించచ్చు. మన యాడ్ కాపీస్లో వీ క్యాన్ హైలైట్ అబౌట్ ద అడిడాస్ బ్రాండ్ రన్నింగ్ షూ అండ్ యూఎస్పీస్ ఆఫర్స్ అలా. సో సేమ్ ల్యాండింగ్ పేజ్ కూడా అంతే అనమాట. సో మనం ల్యాండింగ్ పేజ్ సేమ్ అడిడాస్ రన్నింగ్ షూ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం, వేర్ యూజర్ ఫైండ్ ఆల్ అడిడాస్ రిలేటెడ్ రన్నింగ్ షూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ యాడ్ గ్రూప్ 3 మెన్స్ రన్నింగ్ షూ. ఓకేనా. ఇప్పుడు పీపుల్ అందరూ జస్ట్ నైకీ రన్నింగ్ షూ అడిడాస్ రన్నింగ్ షూ అని టార్గెట్ చేయాలని లేదు కదా. లెట్స్ అజ్యూమ్ దట్ వీ హ్యావ్ 2 బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర. మనం ఒక బ్రాండ్కి పనిచేస్తున్నాం, బ్రాండ్ వాళ్ళ దగ్గర నైకీ 2 కైండ్ ఆఫ్ రన్నింగ్ షూ ఎంటైర్ రన్నింగ్ షూ కేటగిరీలో వాళ్ళ దగ్గర 2 బ్రాండ్స్ ఉన్నాయి, నైకీ రన్నింగ్ షూ అడిడాస్ రన్నింగ్ షూ. ఓకేనా. మనం ఏం చేసాము, యాడ్ గ్రూప్ 1లో నైకీ రన్నింగ్ షూకి క్రియేట్ చేసాం అలాంటి కీవర్డ్స్. అంటే ఆ యాడ్ గ్రూప్లో ఏంటంటే అన్ని నైకీ రిలేటెడ్ నైకీ రన్నింగ్ షూ నైకీ షూ అలాంటి కీవర్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకోటి అడిడాస్ రన్నింగ్ షూ యాడ్ గ్రూప్ 2లో క్రియేట్ చేసి దానికి ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఎలాంటి కీవర్డ్స్ అడిడాస్ రన్నింగ్ షూ అడిడాస్ షూస్ అలాంటి కీవర్డ్స్ అన్నీ దాంట్లో టైప్ చేసి దాంట్లో ఎంటర్ చేసి సిమిలర్ కైండ్ ఆఫ్ యాడ్ కాపీస్ రాసి రిలివెంట్ ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తామన్నమాట. సో మనకి రన్నింగ్ షూ కోసం సెర్చ్ చేసేవాళ్ళు బ్రాండ్ ప్రతిసారి బ్రాండ్ మెన్షన్ చేయాలని లేదు కదా. కొంతమంది బ్రాండ్ మెన్షన్ చేస్తారు, కొంతమంది మెన్షన్ చేయరు. ఎవరైతే నైకీ రన్నింగ్ షూ అని కొడుతున్నారో అలాంటి వాటన్నిటిని మనము యాడ్ గ్రూప్ 1 నుంచి క్యాప్చర్ చేస్తున్నాం. ఎవరైతే అడిడాస్ బ్రాండ్ స్పెసిఫిక్ కొడుతున్నారో వాళ్ళన్నిటిని మనము ఆ కీవర్డ్స్ అన్ని మనము యాడ్ గ్రూప్ 2లో పెట్టాం కాబట్టి అక్కడ నుంచి ట్రిగర్ అవుతుంది అనమాట. మేబీ కొంతమంది నార్మల్ కూడా సెర్చ్ చేసే ఛాన్సెస్ ఉంది, మెన్స్ రన్నింగ్ షూ ఉమెన్స్ రన్నింగ్ షూ అనేసి. ఓకేనా. సో రన్నింగ్ చేస్తారు ఇలా కూడా సెర్చ్ చేసే ఛాన్సెస్ మనకు చాలా హై ఛాన్సెస్ అండ్ ఈవెన్ సెర్చ్ వాల్యూమ్ కూడా మనకు చాలా హై ఉంటుంది. జస్ట్ ఓకే మెన్స్ రన్నింగ్ షూ ఉమెన్స్ రన్నింగ్ షూ ఇలా కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. ఇలాంటి వాటి కూడా మనకు హై సెర్చ్ వాల్యూమ్ ఉంది. సో ఎనీవే మన బ్రాండ్ వాళ్ళు రన్నింగ్ షూ నైకీ బ్రాండ్ రన్నింగ్ షూ ఎనీవే రన్నింగ్ షూయే కదా. సో వీ క్యాన్ షో యాడ్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ కూడా అనమాట. మెన్స్ రన్నింగ్ షూ ఫర్ మెన్. సో ఇలాంటి వాటికి కూడా ఇలాంటి కీవర్డ్స్ ఇలాంటి సిస్టమ్స్ కూడా మనం యాడ్ చూపించచ్చు అనమాట. ఓకే మనం అప్పుడు ఏం చేయొచ్చు, ఎవరైతే మెన్స్ రన్నింగ్ షూ ఫర్ మెన్ ఇలాంటి కీవర్డ్స్ అన్నిటికీ ఒక మెన్ రిలేటెడ్ అన్నిటికీ ఒక యాడ్ గ్రూప్ క్రియేట్ చేసి సో యాడ్స్లో కూడా సో వీ క్యాన్ హైలైట్ అబౌట్ ద బ్రాండ్ గురించి హైలైట్ చేయొచ్చు. వీ క్యాన్ హైలైట్ ద బ్రాండ్. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ సినారియోలో ఏంటి అంటే బ్రాండ్ మెన్షన్ చేయకుంటేనే మేలు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైకీ రిలేటెడ్లో మెన్స్ షూ ఉన్నాయి, మనకి అడిడాస్లో మెన్స్ షూ ఉన్నాయి. సో అప్పుడు మనం యాడ్ కాపీలో ఎగ్జాక్ట్గా నైకీ అని మెన్షన్ చేస్తామా అడిడాస్ అని మెన్షన్ చేస్తామా? ఒకవేళ హెడ్లైన్ 1లో నైకీ రన్నింగ్ షూ అని మెన్షన్ చేసి యాడ్ గ్రూప్ 2 హెడ్లైన్ 2లో అడిడాస్ రన్నింగ్ షూ అని మెన్షన్ చేస్తే ఒకవేళ ఆ రెండు కలిసి కనిపిస్తే ఇబ్బంది అవుతుంది. ఓకేనా. సో అలాంటి సినారియోలో మనం ఒకటి చేయొచ్చు. ఏదైనా సరే ఒక యాడ్ గ్రూప్లో మనం ఒక 3 యాడ్స్ వరకు క్రియేట్ చేయొచ్చు, 3 యాడ్ కాపీస్ రాయొచ్చు, 3 యాడ్స్ రాయొచ్చు. ఈచ్ యాడ్లో 15 హెడ్లైన్స్ 4 డిస్క్రిప్షన్స్ అలా ఉంటుంది అనమాట. ఒక యాడ్లో మనం ఏం చేయొచ్చు, నైకీ రన్నింగ్ షూస్ ఫర్ మెన్ ఇలాంటి వాటితో హైలైట్ చేయొచ్చు. ఇంకొక యాడ్లో ఏంటి అంటే నైకీ అడిడాస్ రన్నింగ్ షూ ఫర్ మెన్ అలా హైలైట్ చేయొచ్చు అనమాట ఇంకొక యాడ్లో. ఓకేనా. సో దట్స్ హౌ వీ కెన్ రిసాల్వ్ దిస్ ఇష్యూ. ఓకేనా. అట్ ద సేమ్ టైం మనము మెన్స్ యాడ్స్ గురించి చూపించినట్టు ఉంటుంది, బ్రాండ్ చూపించినట్టు ఉంటుందన్నమాట. సో ఆ రెండు కలిసి అపియర్ అయినట్టు ఉండదు. అడిడాస్ నైకీ రెండు కలిసి అపియర్ అయినట్టు ఉండదు. ఓకేనా. సపరేట్ యాడ్స్లో దేనికది
ఇచ్చామనుకోండి యాడ్ గ్రూప్ 3లో. సేమ్ విత్ యాడ్ గ్రూప్ 4 ఉమెన్స్ రన్నింగ్ షూ. సో ఎవరైతే ఉమెన్స్ రన్నింగ్ షూ ఫర్ ఉమెన్ ఇలా సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ అన్నిటిని ఒక గ్రూప్ చేసి వాటికి ఉమెన్ రన్నింగ్ షూ అని ఏం చేసి మేబీ ఇక్కడ కూడా సేమ్ అంతే 2 కైండ్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక యాడ్ 1లో ఏమేమి మిక్స్ చేయొచ్చు అంటే బెస్ట్ ఉమెన్ రన్నింగ్ షూ, బెస్ట్ నైకీ ఉమెన్ రన్నింగ్ షూ, అడిడాస్ ఉమెన్స్ రన్నింగ్ షూ అలా హైలైట్ చేయొచ్చు అన్న బ్రాండ్ నేమ్ ప్లస్ దాంతోపాటు మెయిన్ సీడ్ కీవర్డ్. ఓకేనా, అలా రన్ చేయొచ్చు అనమాట. సో ల్యాండింగ్ పేజ్ కూడా హూ ఎవర్ ఆర్ సర్చింగ్ ఫర్ ఉమెన్స్ రన్నింగ్ షూ అని ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని సేమ్ ఉమెన్స్ రన్నింగ్ షూ అనే పేజ్కి రీడైరెక్ట్ చేయాలన్నమాట. ఈవెన్ డిస్ప్లే పాత్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయండి ఉమెన్స్ రన్నింగ్ షూ అనేసి. ఓకేనా, సో ఈచ్ యాడ్ గ్రూప్ కంటైన్ రిలవెంట్ కీవర్డ్స్ దట్ ట్రిగర్ యాడ్. ఓకేనా, యాడ్ మల్టిపుల్ యాడ్ వేరియస్ విచ్ పర్ఫార్మ్స్ బెస్ట్. డెడికేటెడ్ పేజ్ ఇంప్రూవ్ రిలవెన్సీ అండ్ కన్వర్జన్స్ అనమాట. మనం డెడికేటెడ్ పేజ్కి వాళ్ళు ఉమెన్స్ రన్నింగ్ షూ అని సెర్చ్ చేస్తుంటే మనం ఉమెన్స్ రన్నింగ్ షూ వాళ్ళు ఒక పర్సన్ ఉమెన్స్ రన్నింగ్ షూ అని సెర్చ్ క్వైరీ ఇచ్చి వాళ్ళ యాడ్ మీద క్లిక్ చేసి ల్యాండింగ్ పేజ్కి ఎంటర్ అవుతున్నారంటే ఆ పేజ్లో వాళ్ళు ఏమైతే సెర్చ్ చేస్తున్నారో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి. then that's where the relevancy will increase and the conversions will increase. ఓకేనా, దిస్ ఈజ్ ద బేసిక్ క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఒకవేళ రన్నింగ్ షూ అనే ఒక కేటగిరీ ఉంటే దానికి మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసి నైకీ రన్నింగ్ షూ ఒక 2 బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, నైకీ ఒక్కొక్క లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, యాడ్ గ్రూప్ 1 ఒక నైకీ రన్నింగ్ షూ, యాడ్ గ్రూప్ 2 అడిడాస్, యాడ్ గ్రూప్ 3 ఏబీసీ, యాడ్ గ్రూప్ 4 XYZ. ఓకేనా, తర్వాత యాడ్ గ్రూప్ 5 యాడ్ గ్రూప్ 6 జస్ట్ జనరిక్గా మెన్స్ రన్నింగ్ షూ, ఉమెన్స్ రన్నింగ్ షూ అలా చేయొచ్చు అనమాట మనం. ఓకేనా, సో దిస్ ద బేసిక్ క్యాంపెయిన్ స్ట్రక్చర్. సో క్యాంపెయిన్ అంటే ఇది మన అనమాట. క్యాంపెయిన్ అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ యాడ్ గ్రూప్ కీవర్డ్స్ అండ్ యాడ్స్ ఇస్ ద టాప్ లెవెల్ ఆర్గనైజేషన్. సో మనం ఏమైతే క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్, లొకేషన్ టార్గెటింగ్, బిట్ స్ట్రాటజీ, ఇవన్నీ యాడ్ షెడ్యూల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాము. ఇవన్నీ షేర్డ్ ఎలిమెంట్స్ అనమాట. ఆల్ దీస్ ఆప్షన్స్ విల్ షేర్ అక్రాస్ ఆల్ యాడ్ గ్రూప్స్ అనమాట. ఓకేనా, ఒకవేళ లెట్సే ఈ కామర్స్కి అయితే ఇలాగా, ఒకవేళ లీడ్ జెన్కి అనుకోండి, లెట్సే ఏదైనా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళకి డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఒకటి ఉంటుంది, పైథాన్ కోర్స్ ఉంటుంది, సి లాంగ్వేజ్ కోర్స్ నేర్పిస్తుంటారు, డెవాప్స్ నేర్పిస్తుంటారు. అప్పుడు ఆ సినారియోలో మనం ఏం చేస్తుంటామంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాము. ఓకేనా, దాంట్లో మల్టిపుల్ యాడ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద థీమింగ్ బేస్ చేసుకొని సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ అన్ని గ్రూప్ చేసి అలా చేస్తాం అనమాట. సేమ్ వేలో ఇన్ ద సేమ్ వే పైథాన్ రిలేటెడ్ కోర్స్ కూడా పైథాన్ రిలేటెడ్కి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసాము. సో దాంట్లో ఆ కోర్స్ రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ థీమింగ్ చేసుకొని మల్టిపుల్ యాడ్ గ్రూప్స్లో బేస్డ్ ఆన్ ద గ్రూప్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ ఇంటూ మల్టిపుల్ సిమిలర్గా ఏమైతే సిమిలర్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఒక యాడ్ గ్రూప్లో వేసి ఇన్ ద సేమ్ వే సిమిలర్ కీవర్డ్స్ అన్నిటిని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమిలర్ కీవర్డ్స్ ఉంటే అన్నిటిని ఇండివిజువల్ యాడ్ గ్రూప్స్లో యాడ్ గ్రూప్లో వేసేసి మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఇన్ ద సేమ్ వే వీ కన్వే ఇన్ ద యాడ్ కాపీస్లో అదే కన్వే చేస్తాము. ఫైనల్గా పైథాన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో వై క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఈస్ మ్యాటర్స్. క్యాంపెయిన్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బెటర్ బడ్జెట్ కంట్రోల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ షూస్ నాకు మంచిగా సెల్ అవుతున్నాయి, రన్నింగ్ షూ ప్రోడక్ట్స్కి నేను ఎక్కువ బడ్జెట్ అలొకేషన్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏంటి అంటే అన్నీ ఒకే క్యాంపెయిన్లో వేసామనుకోండి, రన్నింగ్ షూ, క్యాజువల్ షూ అన్నీ ఒకే క్యాంపెయిన్లో కూడా వేయచ్చు. అది కూడా కరెక్ట్ ప్రాపర్, అది కూడా అలా కూడా చేయొచ్చు మనం. కానీ ఏంటంటే బడ్జెట్ కంట్రోల్స్ మన చేతుల్లో ఉండవు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సపరేట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, రన్నింగ్ షూకి సపరేటు, క్యాజువల్ షూకి సపరేటు. సో అప్పుడు ఏంటంటే రన్నింగ్ షూ మనకు మంచిగా వర్క్ అవుతున్నాయంటే వీ క్యాన్ గివ్ మోర్ బడ్జెట్ to that exact campaign అనమాట. allocate more budget to the top performing campaigns, reduce spend on underperformers. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాజువల్ షూ మనకి స్పెండ్ తీసుకుంటుంది కానీ మనకు రిజల్ట్స్ వస్తలేవు, అలాంటి సినారియోలో మనం ఏం చేయొచ్చు అంటే వీ క్యాన్ రెడ్యూస్ ద బడ్జెట్స్ అనమాట. సో అలా బడ్జెట్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్స్ చేసుకోవచ్చు, లో పర్ఫార్మింగ్ కీవర్డ్స్ని పాజ్ చేయొచ్చు, డిఫరెంట్ యాడ్ వేరియేషన్స్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్స్ని నేను ఇందాక చెప్పాను కదా మీకు. సో జనరిక్ ఏవైతే జస్ట్ బెస్ట్ రన్నింగ్ షూ ఫర్ మెన్ ఇలాంటి కీవర్డ్స్కి మన దగ్గర 2-3 బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, త్రీ యాడ్ వేరియేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా లేకపోతే డిఫరెంట్ వేరియేషన్
లో క్రియేట్ చేయొచ్చు. ఏదైనా యూఎస్పీస్ హైలైట్ చేసి ఒక యాడ్ గ్రూప్లో యాడ్ వన్లో వన్ టైప్ ఆఫ్ యూఎస్పీ అండ్ అనదర్ యాడ్ టూలో అనదర్ యూఎస్పీ ఏదైనా ఆఫర్స్ కానీ సో అలా హైలైట్ చేసి ఇట్లా యాడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు మనము. ఇట్లా వెల్ ఆర్గనైజ్డ్ ఉంటే వీ క్యాన్ డూ లాట్ ఆఫ్ ఆప్టిమైజేషన్స్ అనమాట. రిపోర్టింగ్ కూడా మనకి బెటర్ రిపోర్టింగ్ ఉంటుంది అనమాట. అనలైజ్ ఎట్ క్యాంపెయిన్ లెవెల్, మన క్యాంపెయిన్ లెవెల్లో అనలైజ్ చేయొచ్చు. క్యాంపెయిన్ లెవెల్లో మనం సపరేట్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకున్నామంటే క్యాంపెయిన్ లెవెల్ వీ కెన్ ఈజీలీ అనలైజ్. ఓకే, రన్నింగ్ షూ ఎలా వర్క్ అవుతుంది, క్యాజువల్ షూ ఎలా వర్క్ అవుతుంది ఓవరాల్ లెవెల్లో. ఒకవేళ లీడ్ జన్ అయితే ఏ ప్రోగ్రామ్ నుంచి మనకి ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ కన్వర్షన్స్ వస్తున్నాయి, దేనికి తక్కువ సిపిఎల్ ఉంది. సో అలా మన క్యాంపెయిన్ లెవెల్లో అన్నీ చెక్ చేయొచ్చు అనమాట. అన్నీ ఒకే క్యాంపెయిన్లో మెర్జ్ చేసామంటే ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. ఈవెన్ ఆప్టిమైజేషన్స్ కూడా మనం సరిగ్గా చేయలేము. డైవ్ ఇంటూ యాడ్ గ్రూప్ అండ్ కీవర్డ్ లెవెల్. ఓకేనా, డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఓవరాల్ ఇంపాక్ట్ ఏంటి అంటే, సో దిస్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఓవరాల్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్, ఇంక్రీజింగ్ కన్వర్షన్స్, మ్యాక్సిమైజ్ యువర్ రోయాస్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఓకేనా, సో అందుకనే ఎప్పుడైనా సరే మీరు ఒక బిజినెస్కి క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు డోంట్ ట్రై టు క్రియేట్ వన్ క్యాంపెయిన్ అండ్ ట్రై టు advertise all services in one campaign. Okay, now don't do like that and create a organized campaign structure and create a individual campaigns for each program or else each product category. Okay. Okay, this is what we discussed in last 3 videos. See how to write the high relevant ad copies and enti, match types and enti, what are the match types that we have, importance of the match types and negative keywords and enti. It will block the relevant searches and save advertising budget. And the campaign structure campaign అంటే ఏంటి, what all include campaign hierarchy అంటే క్యాంపెయిన్ హైరార్కీ ఎలా ఉంటుంది. క్యాంపెయిన్ క్రియేట్ చేసాము, ఆ క్యాంపెయిన్లో మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ ఉంటాయి, ఈచ్ యాడ్ గ్రూప్లో కీవర్డ్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి అనమాట. ఇన్ ద సేమ్ వే యాడ్ గ్రూప్ 2లో అన్ని యాడ్ గ్రూప్లో అలా ఉంటుంది. క్యాంపెయిన్ హైరార్కీ అంటే ఏంది, ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యాంపెయిన్, ఆర్గనైజ్ క్యాంపెయిన్స్. సో క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక లీడ్ జన్కి అయితే ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ ఈ కామర్స్కి అయితే బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ కేటగిరీ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా చాలా వేస్లో మనం క్రియేట్ చేయొచ్చు. వీ క్యాన్ క్రియేట్ ద క్యాంపస్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ ఏఓవి. అండ్ సో ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దిస్ వన్. ఓకే, this is how we can create the campaigns. Thank you guys, thanks for watching this video till the end. If you have any doubts now, please drop a message, please drop a comment and I will get back to you. Okay, thank you, we'll catch up in next video.